ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ పరిధిలోని బాచుపల్లి సాయినగర్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉన్న షట్టర్ల వేలంపాటపై ఇక్కడ నివసిస్తున్న ప్రజలు నిరసన తెలుపుతూ వేలంపాట నిలిపివేయాలని, స్థానికంగా నివసిస్తున్న ప్రజలకే షట్టర్లు రెంటుకు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ చాలా మంది పేదవారు ఉన్నామని, మా కడుపుల మీద కొట్టొద్దని అంటూ మేము ఆ షట్టర్లు రెంటుకు తీసుకుని ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవడానికి తమకు అవకాశం ఇవ్వాలని అధికారులను కోరుతున్నా వారు వినకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తున్నారని, అధికారులు తమ మీద దయ ఉంచి తమకే కిరాయికి ఇవ్వాలని, లేని పక్షంలో అన్ని డబుల్ బెడ్రూమ్ బ్లాకుల వారం కలిసి ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాల బ్రహ్మచారి, రజిత, నాగమణి, ప్రశాంతి, సత్యవతి, వరలక్ష్మి, దీపిక, రోషమ్మ, రాములమ్మ, లక్ష్మి, పావని, ప్రమీల డబుల్ బెడ్రూమ్ల నివాసితులు పాల్గొన్నారు. అమ్మద్దు 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 అమ్మద్దు. ఇది సెటిల్ అనేది రెంట్ పర్పస్లో ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి. ఇది అమ్మితే ఓన్లీ ఉన్నోళ్ళు మాత్రమే కొనుక్కుంటారు. అది కాకుండా ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సెట్ చేద్దాం అనుకున్నారు. కానీ మనకు రెంట్ పర్పస్లో ఇస్తేనే మన వాళ్ళందరికీ కూడా దొరుకుతాయనే ఉద్దేశంతో ఇది కార్యక్రమం అనేది జరగడం జరుగుతుందండి. దయచేసి ప్రతి ఒక్కరు గమనియాలి. మాట్లాడతారా ఎవరైనా? అమ్మద్దు 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 మేము బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నామండి. మాకు గత ప్రభుత్వం ఇచ్చిన సెటర్స్ ఏంటంటే మెయింటెనెన్స్ కోసం అని చెప్పారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే మొత్తానికి అమ్మేస్తున్నారు. దానివల్ల మాకు ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. 500 మెయింటెనెన్స్ కట్టుకునే పొజిషన్ లేదు. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఇంతకు ముందు ఉన్న దగ్గర రెంట్ కట్టుకొని ఉన్నారు, జాబులు చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవనోపాధి ఉండడానికి జాబ్స్ లేవు, ఏమీ లేవు. ఇక్కడ వచ్చేసి మెయింటెనెన్స్ కట్టాలి, తర్వాత ఇంకా లిఫ్ట్ బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి అని అంటున్నారు. సో దాని గురించి వచ్చేసి ఈ సెటర్ మెయింటెనెన్స్ వస్తే అక్కడ కట్టడానికి ఉంటుంది, మీకు మెయింటెనెన్స్కి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు వచ్చేసి మొత్తానికి వేలం వేసేసి అమ్మేస్తాం అంటున్నారు. ఇది అమ్మేస్తే ఇక్కడున్న ప్రజలు ఎలా బ్రతకాలి, ఇక్కడున్న వాళ్ళకి ఎలా జరుగుతుంది? సరే, ఇప్పుడు ఇది అమ్మేస్తాం అంటున్నారు, తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరేం చేస్తారు అనేది కూడా మాకు చెప్పాలని మేము కోరుకుంటున్నాము. పేదవాళ్ళు ఉన్నారు, పెన్షన్ మీద బ్రతికే వాళ్ళు ఉన్నారు. అసలు కొంతమంది అయితే తినడానికి కూడా లేకుండా పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నవాళ్ళు ఉన్నారు,
ఉన్న వాళ్ళతో మాకు సంబంధం లేదు. చాలా మంది 70% ఇక్కడ లేని వాళ్ళు ఉన్నారు. సో లేని వాళ్ళకు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో చేయండి. ఇది ప్రభుత్వం మీకే వదిలేస్తున్నాం. డబల్ బెడ్రూమ్ నుండి మాట్లాడుతున్నామండి. బాచుపల్లి డబల్ బెడ్రూమ్ నుండి. అన్న మాకు ఇండ్లు ఇచ్చినవారు, మీరు బతుకమ్మని ఇండ్లు ఇచ్చినారు, తర్వాత ఇచ్చేటప్పుడు ఏం చెప్పినారు, షట్టర్లు మీ మెయింటెనెన్స్ కోసం అవుతుంది, మీరు బతుకు తెరువుకు ఆధారంగా మిగులుతాయి, మీరు మెయింటెనెన్స్ ఇప్పుడు కట్టుకున్నా కానీ తర్వాత మీకు తగ్గుతుంది అని చెప్పేసి చాలా గత ప్రభుత్వం మాకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసి ఏమంటున్నారు, షట్టర్లు కంప్లీట్గా అమ్మేసి అది 5 లక్షలక 6 లక్షలక ఎంతన్నా కానీ పాట వాడుకుంటారు, వేలం వేస్తారు, అమ్మేస్తాము అని చెప్పేసి అంటున్నారు. మీరు అమ్మేస్తే తర్వాత మా బతుకేంది? మీరు కొనే వాళ్ళు ఎవరో వచ్చి కొంటారు. కొన్న తర్వాతకి మేము ఇక్కడ కూరగాయల షాప్ పెట్టుకుని కనీసం షట్టర్లు కొనలేని వాళ్ళు పక్కన బండి పెట్టుకొని అమ్ముకొని బతుకుతామంటే కూడా దాని వాళ్ళ ఒప్పుకోరు. మేము లక్షలు పెట్టి కొనుక్కున్నాము, మీరేందమ్మా ఇక్కడ షాప్ పెట్టుకొని మీరు బతుకుదేరు గురించి ఆలోచిస్తున్నా అంటే మేము ఎందుకు పెట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు మా మీద డిమాండ్ చేస్తారు. అలాంటప్పుడు మేము ఎట్లా బతకాలి? పెన్షన్ తోటి బతికే వాళ్ళు ఉన్నారు, భర్తలు వదిలేసి పిల్లలు చిన్న పిల్లలు పట్టుకొని వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇల్లు వచ్చింది సరే ఎట్లో బతుకుతాం కదా అని చెప్పేసి ఆ సంతోషంతో ఉందామనేసరికి ఇప్పటికీ షట్టర్లు వేలం వేసేస్తామని చెప్పేసి అంటే మేము ఎక్కడ చెప్పాలి, ఏం చేయాలి? మేము బతుకు తెరువు ఏం చేస్తారు? మీరు వేలం వేస్తారు, మీ పాటాన మీరు డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అది సరే మాకు పంపిస్తారా, ఏడు చేస్తారా విషయం పక్కనే పెడితే ఫస్ట్ మా బతుకు తెరువు ఏంటిది? ఎక్కడి నుండో 100 రకాల ప్లేస్ల నుండి వచ్చినాము, మా జాబ్లో వదిలిపెట్టుకొని ఇల్లు అంటే భయపడి వచ్చినాము. సరే పోనీ అక్కడ షట్టర్లో అదో ఇదో ఉన్నాయి, మేము షాపులు పెట్టుకొని ఎట్లనన్నా బతుకుదాం అనుకున్నాము. ఇప్పుడు మాకు ఆ ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మేము ఏం చేయాలి? మేము ఎవరికి చెప్పాలి? మా షట్టర్లు మేము ఎట్లా కాపాడుకోవాలి? పెద్దవాళ్ళు మీరే అర్థం చేసుకోకపోతే, తెలుసుకోలేకపోతే మా పరిస్థితి తెలుసుకోవాలి. అరే పేదవాళ్ళు ఉన్నారు అక్కడ, మేము షట్టర్లు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు? కొన్ని అక్కడ ఉన్న వాళ్ళకే రెంట్కి ఇచ్చేద్దాం, ఆ రెంట్ వచ్చిన డబ్బులతోటి బ్లాక్ మెయింటెనెన్స్ అవుతుంది, వాళ్ళకు మెయింటెనెన్స్ తక్కువ పడుతుంది అనే ఆలోచన కూడా కొంచెం చేయండి సార్. మీరు దయచేసి మీకు దండం పెట్టి అడుగుతున్నాం. మేము మా షట్టర్లు మాకే ఇవ్వండి, వేరే వాళ్ళకి వద్దు. అది రెంట్ పర్పస్లో ఇవ్వండి. మేము తక్కువ ఎంతో మాకు చేతనైనంత వరకు మేము రెంట్ ఇచ్చుకుంటాము, మేము బతుకుతాము. ఇప్పుడు మా మెయింటెనెన్స్కి మా బ్లాక్ డెవలప్ చేసుకుంటాం. మేము ఇప్పుడు మీరు చేసే అమ్మడం వల్ల ఏం జరుగుతుంది? కొన్నవాడు లాభం పడతాడు, ఇక్కడ మేము ఉన్న వాళ్ళం మాత్రం అలాగే ఉండిపోతాం. మరి మాకు ఇచ్చేం లాభం? మీరు గత ప్రభుత్వం చెప్పింది ఏంటిది, ఇప్పుడు చేసేది ఏంటిది? మేము ఏం చేయాలి? ఇంటి ట్యాక్స్ కట్టమన్నారు, అసలు మాకు ఇల్లు లేకనే అక్కడ రెంట్ కట్టి బతికి వచ్చినాం. ట్యాక్స్ కట్టమన్నారు, పోనీ ట్యాక్స్ కట్టేసినాం. ఇప్పుడు ట్యాక్స్ కట్టినామని చెప్పేసి రెంట్ అది షట్టర్లు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసినా అంటున్నారు. ఇప్పుడు షట్టర్లు ఇచ్చేస్తారు, మేము మళ్ళీ ఎవరి కాళ్ళు పట్టుకున్నా మేము బతకాలా? పిల్లలకి ఏం చేసుకోవాలా? మాకు హాస్పిటల్ లేదు, ఏది లేదు. అయినా కానీ షట్టర్లు తీసుకొని మీరు అమ్మేసుకుంటే మా పరిస్థితి ఏంటి? మేము తిండికి లేకనో బట్టలకి దేనికన్నా లేక మేమున్నాం బతుకుదేరు కోసం. ఇక్కడ ఒక మా షట్టర్ మాకు కిరాయికి ఇస్తే మేము చిన్న షాప్ పెట్టుకొని బతుకుతాం. లేదు మాకు రెంట్ పర్పస్ ఇవ్వండి, మీకు ఎంత పడుతుందో అంత రెంట్ పర్పస్ మాట్లాడుకుంటాము. రెంట్ పర్పస్ గేట్ దాటనిచ్చే సమస్య లేదు. మా షట్టర్లు మాకే కావాలి, వేరే వాళ్ళకు పోవడానికి ఛాన్స్ లేదు. మేము ఆ ఛాన్స్ ఇవ్వము. వేరే వాళ్ళు వస్తానే మేము సార్ ఇప్పుడు ఇక్కడ మాకు గవర్నమెంట్ ఇచ్చింది, కేసీఆర్ గారు ఇచ్చారు. షట్టర్లు అమ్ముతామంటున్నారు, అమ్మొద్దు సార్. ఇక్కడ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నారు, దూరంగా వెళ్ళి మాకు ట్రావెల్ చేయడానికి ఆటోలు బస్సులు వసతులు లేవు. ఏదో వాళ్ళు చిన్న దుకాణాలు రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకుంటున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు అమ్ముతా అంటున్నారు, బయట నుంచి షాప్ వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు. లేని వాళ్ళు మేము ఎక్కడ పెట్టుకోవాలా సార్? టైలరింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నాము, చీర బిజినెస్ చేసుకుంటూ ఉన్నాము. మాకు ఇబ్బంది అవుతుందా? షట్టర్లు అమ్మవద్దు చెప్పండి మాకు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా బయట వెళ్ళి డ్యూటీలు చేసుకొని కూడా వసతులు లేవు మాకు ఈ ఏరియాలో. ఇళ్ళలో పనులు కూడా దొరకట్లేదు, చేయడానికి పోవడానికి కూడా మాకు చేయడానికి కూడా లేవు. గవర్నమెంట్ నడుస్తుంది, అదేదో రెంట్కి ఇవ్వండి, రెంట్కి ఇచ్చి ఆ రెంట్తో మేము మెయింటెనెన్స్ చేసుకొని ఇది చేసుకుంటాం సార్. ఉన్న మాట వాస్తవంగా చెప్తున్నాము, చేయండి. మాకు 2BHK సభ్యులందరూ నమస్తే సార్, మీడియా సభ్యులందరికీ నమస్తే అండి. సార్ మేము మీ ద్వారా మా యొక్క విన్నపం వినిపించుకుంటాం సార్. ఏంటంటే మేము ఇక్కడ బలహీన వర్గాలు ఎంతో మంది ఎక్కడి దేశాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నాము, పేదవాళ్ళం సార్. ఇక్కడ మాకు ఎలాంటి పరిస్థితి అంటే
పింఛన్ల మీద బతికే చాలా మంది ఉన్నాం సార్. వితంతులు ఉన్నారు సార్, హ్యాండిక్యాప్ పర్సన్ చాలా మంది ఉన్నాం సార్. మేము మెయింటెనెన్స్ కట్టుకోలేము సార్. ఒక్కొక్క బిల్డింగ్ మెయింటైన్ చేసుకోవాలంటే సార్ మంత్లీ 70,000 నుంచి ₹1,00,000 ఖర్చు వస్తుంది సార్. 70,000 ఖర్చు వస్తుంది. ఈ మెయింటెనెన్స్ చేసుకోవాలంటే చాలా ఇంటికి తీసుకొని బతుకుతున్నాం సార్. కానీ అది ఇప్పుడు అయ్యే వీలు లేదు సార్. మేము ఇన్ని రోజులు ఆశ ఏంటంటే మా బిల్డింగ్ కింద ఉన్న సెటర్లు మాకు కిరాయిలకు ఇస్తే మా కిరాయి డబ్బులు తీసుకొని మేము మెయింటెనెన్స్ చేసుకుందామని ఆలోచనతో ఉన్నాం సార్ ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు ఈ విధంగా ఈ జీవోలన్నీ మార్చేసి ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ద్వారా టెండర్లు వేసి ఎస్ఎఫ్టీ ప్రకారం అమ్ముకోవడానికి పద్ధతి కాదు సార్. ఇది మాకు మా యొక్క బిల్డింగ్లకు మా యొక్క మెయింటెనెన్స్ కానీ మా బాచుపల్లి సభ్యులు కానీ చాలా ఇబ్బందికరం ఉంది. మేము ఎక్కడైతే ఇక్కడ రవాణా సౌకర్యాలు లేదు సార్. ఎలాంటి సౌకర్యం లేకున్నా కూడా మేము ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి డ్యూటీలు చేసుకుంటున్నాం సార్. ఇక్కడ నుంచి మేము డ్యూటీ చేయాలంటే మినిమం 20 కిలోమీటర్లు వెళ్ళి దూరం డ్యూటీలు చేసుకుంటున్నాం సార్. దయచేసి గవర్నమెంట్ కోరుతున్నది ఏంటంటే మీరు ఇవి గవర్నమెంట్ పరంగా చేయకుండా కిరాయి పరంగా ఇచ్చేసి మా 2 BHK ఉన్న వాళ్ళకే మాకు ఇచ్చేస్తే మేమే కిరాయి కట్టుకొని మెయింటెనెన్స్ చేసుకోవటమని మా యొక్క విన్నపం సార్. మీడియా ద్వారా మరీ విన్నపిస్తున్నాను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మేము బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసులను మాట్లాడుతున్నాం. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు రేజ్ చేయాల్సిన విషయం ఏంటంటే మేము మాట్లాడే విషయం ఏంటంటే సమస్య పైన ఈ బాచుపల్లిలో ఉన్నటువంటి షట్టర్లు వేలంపాట చేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము వేలంపాట చేసి సేల్ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి మాకు నోటీసులు పంపించారు. మేము దీని మీద ఎందుకు పోరాడుతున్నామని చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి నివాసులు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ డబ్బులు 3 లక్షల నుండి 10 లక్షల వరకు వేలంపాట వేసి అమ్మే సూచనలో ఉన్నారు ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నివాసులు ఈ షట్టర్లను కొనలేకపోతున్నారు. అందుకని చెప్పేసి అని మేము ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి షట్టర్లను రెంట్లకు ఇచ్చేసి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రెంట్లకు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టుగా అవకాశం కల్పిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మేము దీన్ని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏంటంటే ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ డబుల్ బెడ్రూమ్లని నివసిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి జాబులు ఇక్కడ లేక ఇక్కడ నుంచి వెళ్ళే రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జనాలు అందరూ ఈ షట్టర్లు ఏమైనా మాకు కల్పిస్తే అంటే మంచి యొక్క రేటు యొక్క కలిగిస్తే ఇక్కడ ఉన్నటువంటి షట్టర్లను రెంట్కి ఇస్తే ఆ రెంట్కు తీసుకొని ఏదో ఒక వ్యాపారం చిరు వ్యాపారం చేసుకొని బతుకుదామన్న ఆశలో ఉన్నారు. కాబట్టి ఈ షట్టర్లను సేల్ చేయకుండా రెంట్కి ఇస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాము. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకే కాకుండా బయట ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ షాపులు అనేది సేల్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నోటీసులలో తెలియజేయడం జరిగింది. అందరూ బయట వాళ్ళు వచ్చి ఇప్పుడు షట్టర్లు కొనుక్కొని వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఇక్కడ షట్టర్లకు ఉన్నటువంటి ప్లేసులు అనేది పార్కింగ్ కూడా సరిపోదు. అదేవిధంగా షట్టర్లకు ఉన్నటువంటి వాళ్ళు ఓనర్సు ఇక్కడ ఏ విధంగా అయితే మేము కొనుక్కున్నామో మాకు అన్ని అధికారాలు ఉన్నాయి, ప్రభుత్వం మాకు కల్పించింది. ఆ అధికారం ప్రకారంగానే మేము ఇష్టం ఉన్నట్టుగా మేము వ్యాపారాలు చేసుకుంటామని చెప్పేసి అని అంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నివాసులు దాన్ని తట్టుకోలేకపోతారు. కాబట్టి మా యొక్క బాచుపల్లిలో ఉన్నటువంటి నివాసులకి మాకు ఈ అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దయచేసి మా యొక్క మనవిని మన్నించేసి ఈ యొక్క షట్టర్లను వేలంపాట వేసి అమ్మకుండా మా యొక్క కిరాయికి ఇస్తే మాకు చాలా బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.